ఏపీ సీఎం చంద్రబాబు మోసాలపై రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం సాగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల పోరుబాటపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులందరూ చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆయన ఈ 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీని ఒక్కదాన్ని నెరవేర్చకపోగా ప్రజా సంక్షేమాన్ని మొత్తాన్ని కూడా వదిలేశారని చెప్పేసి ఒక దాదాపు 4 పేజీల ఫిర్యాదుతో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మనం చూసినట్లయితే పులివెందులలో భారీగా ర్యాలీ నిర్వహించి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ, అదేవిధంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించి పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రాజంపేటలో కూడా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అంతేకాకుండా ఫిర్యాదు కూడా చేశారు. అయితే కడపలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కడప నగరంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి మహాసంకల్ప దీక్ష కార్యక్రమం ఉంది. దీంతో భారీగా ఒక పోలీసు వలయాన్ని నగరం మొత్తం కూడా ఏర్పాటు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులను ఫిర్యాదు చేయడానికి, ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతించిన కారణంగా వాళ్ళు భారీగా చర్చలు జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ర్యాలీ నిర్వహించేదని చెప్పేసి పోలీసులతో కొంత చర్చలు జరపడంగానే వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పొట్టి శ్రీరాములు ఎదురు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అంగేద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం వాళ్ళు 1 టౌన్ పోలీసులకి అక్కడే ఫిర్యాదు కాపీని కూడా అందించి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలను కూడా పోలీసులకు వివరించి తప్పనిసరిగా 420 కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా మొత్తం కమలాపురంలో సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ శ్రీనివాస్.